ఓపెన్గా మనం ఫైట్ స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నారు కదా అని. సో దాని మీద మరి వారు ఏమంటారనేది మనం అడుగుదాం. సార్ మనతో జాయిన్ అయ్యారు కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు. సార్ నమస్కారం సార్. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్, ఒకసారి నా వాయిస్ ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. సార్ వినపడుతుంది సార్? వినపడుతుందండి, మీకు వినపడుతుందండి? ఓకే సార్, ఓకే సార్. సార్ అదే ఓ పక్క మహానాడు జరుగుతుంది, ఇప్పటికే అక్కడ మహానాడు వేదిక నుంచి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. మీ మీద విమర్శలు సహజంగానే ఉంటాయి. సూపర్ ప్రతిపక్షమా మేము లెక్కేసుకోం. యాజ్ అ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు గమనిస్తే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కరోనా అయిపోయిన వెంటనే గడప గడప పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాం. 3 సంవత్సరాలు ప్రజలతో తిరిగాం. గెలుపోవటం తీసేయండి, మా పార్టీ సిద్ధాంతం ప్రజలకి దగ్గర ఉండటం, వాళ్ళ యొక్క కష్టాలు సుఖాల్లో భాగస్వాములు అవటం. ఈ రోజు మీరు చూస్తున్నారు, మరి 2 ఏళ్ల నుంచి ఇందాక విజయ్ గారు చెప్పినట్టు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా 2వ నెల నుంచే మా ఉద్యమాలు ప్రజల పక్షాన, అది కార్యకర్తలకు భరోసా ఇవ్వటం కావచ్చు, దొంగ కేసుల మీద పోరాటం చేయొచ్చు, లేదు మొదటి సంవత్సరం వైఫల్యాల మీద భారీ ర్యాలీలు తీయటం కావచ్చు. తెలుగుదేశానికి 4 సంవత్సరాలు పట్టింది 2019లో ఓడిపోయిన తర్వాత, కానీ మేము 2-3వ నెలల నుంచే ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఈ రోజున ఈ దగానాడని పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 మోసం ఎట్లా చేశారో వివరించుంటే బాగుండేది. మేము అడిగేది ఒకటి, నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఆడవాళ్ళకి ఇస్తారన్నావు, ఏది ఆ హామీ? 20 లక్షలు ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తి నెలకి ఇస్తారన్నావు, ఏది ఆ హామీ? 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటున్నావు, అక్కడక్కడ ఇస్తున్నావు, ఎగ్గొడుతున్నారు. బస్సులు ఫ్రీ బస్ అన్నారు, బస్సులు తగ్గించేస్తున్నారు. పెన్షన్లు ఇన్నని చెప్పి పెన్షన్లు కోత విధిస్తున్నారు, పెంచుతానని చెప్పి. ఇలా ప్రతి విషయంలో మీరు చూస్తే దాగి ఉంది. దీని మీద ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరించాలి, ఎందుకంటే ప్రజలు ఆశపడ్డారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా ఊరు తిరిగి చెప్పాం, అమ్మా చంద్రబాబు నాయుడు గారు అలివి కాని హామీలు ఇస్తున్నాడు, మోసం చేస్తాడు. కానీ పాపం ప్రజలు ఆశపడతారు కదండి, మనిషి ఆశాజీవి. ఆశపడ్డారు, ఆశపడిన దానికి కనీసం పోనీ ఈసారన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాట మీద నిలబడతాడేమో అని అనుకోని ఉంటారు జనం. ఆయన ఎలాగైతే మాట మీద నిలబడి 19 నుంచి 24 వరకు నవరత్నాలు ఎలాగైతే ఆచరణ చేశాడో, కరోనా అనే కష్టం వచ్చినా, ఈరోజు మరి ఇంకా కరోనా అనే కష్టం రాలా, ఊరికే వార్ అనే బూచి చూపెట్టి అది ఈ నెల డీజిల్ పెట్రోల్ని పెంచేశారు, అదొక భారం. ఇలా ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. దీన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. రేపు స్థానిక సంస్థలకు కూడా సమాయత్తం అవుతుంది పార్టీ. ఇలా రేపు జూలై 2 ర్యాలీలు ఉంటాయి, ప్రజలకి తెలియజేస్తాం ఈ లోపల. ఆ తర్వాత సారు విధానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది, ఓటర్ లిస్టు కూడా మేము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగ ఓట్లు సృష్టించటం, మా ఓట్లను తీసేయటం చంద్రబాబు నాయుడు గారికి వెన్నుతో పెట్టిన విద్య. చాలా మందికి తెలియదు, బహుశా విజయ్ గారికి గుర్తునుంటుంది. 2004లో 4 ముందు ఎలక్షను, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 1 సంవత్సరం ముందు నుంచి దొంగ ఓట్ల మీద ఉద్యమం నర్సరావుపేట నుంచి మొదలైంది. నర్సరావుపేట ఒక్క నియోజకవర్గంలో 42,000 దొంగ ఓట్లు తీసేశాం. దాంతో రాష్ట్రం అంతా ఆ రోజు కేజీ రావు గారు, లిండో గారు మొత్తం రాష్ట్రం అంతా ఫిల్టర్ చేస్తే ఇప్పుడు సర్ర అంటున్నారు. అప్పుడు ఫస్ట్ దొంగ ఓట్ల ఉద్యమం దేశంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బిగిలైందండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. 90 లక్షల దొంగ ఓట్లు తీసేసాం ఆ రోజున, 90 లక్షలు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాకు గుర్తు, నేను ఇంకా కాంగ్రెస్ లో ఒక యువ నాయకుడినే, కాకృష్ణారెడ్డి గారు ఫాదర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా మంచి పని చేశారు. మనం గెలవడానికి అనేక కారణాల్లో, మరి 90 లక్షలు అంటే సామాన్యం కాదు కదండి. ఒక కాన్స్టిట్యున్సీలో 2,20,000 ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యున్సీలో నర్సరావుపేటలో 42,000 దొంగోట్లు పోయినాయి, అది రిగ్గింగ్ విలేజెస్ లో. అందుకని సర్ మీద కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యమాలు రేపు 12వ తేదీ, జూన్ 12వ తేదీ 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళాలి. ఇవన్నిటి మీద కూడా మాకు ఒక దిశానిర్దేశం కమిటీలు పూర్తి చేసేసాం. ఇప్పటికే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దాదాపు 7-8 నుంచి 15,000 వరకు పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు. ఇలా అన్నిటి మీద కూడా వివరంగా ఆయన చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు అనేక అరెస్టులు జరిగాయి, సరే అధికార